ఎన్టీఆర్ నేడు తన 42వ పుట్టినరోజుని జరుపుకుంటున్నారు. దీంతో అభిమానుల నుంచి హడావుడి ప్రారంభమయ్యాయి. తారక్ తన పుట్టినరోజుని తన ఫ్యామిలీతోనే సెలబ్రేట్ చేసుకుంటారనే విషయం తెలిసిందే. అయితే నాగచైతన్యతో రీమేక్ కి సంబంధించి తారక్ బర్త్డే సందర్భంగా ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఎన్టీఆర్ తన డ్రీమ్ ప్రాజెక్టులు ప్రకటించారు. తెలుగులో తాను రీమేక్ చేయాలనుకున్న సినిమాలేంటో వెల్లడించారు. తాతగారి సినిమాలు రీమేక్ చేయాల్సి వస్తే దానవీర శూరకర్ణ రీమేక్ చేస్తానని, తాతగారిలా చేయడం కష్టమని, కానీ తనకు ఈ మూవీ రీమేక్ చేయాలనేది డ్రీమ్ అన్నారు. అంతేకాదు మల్టీ స్టారర్ గురించి వెల్లడించారు. తాతగారు, ఏఎన్ఆర్ గారు కలిసి నటించిన గుండమ్మ కథని కూడా రీమేక్ చేయాలని ఉందని ఆయన చెప్పారు. అయితే నాగచైతన్యతో కలిసి ఈ మూవీ రీమేక్ చేస్తే బాగుంటుందని, ఇది ఎప్పటికి కుదురుతుందో అన్నది చూడాలన్నారు ఎన్టీఆర్. దాదాపు 10 ఏళ్ల క్రితం ఇంటర్వ్యూలో ఈ విషయాలను పంచుకున్నాను. అప్పటికి ఇప్పటికీ లెక్కలన్నీ మారిపోయాయి. ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ హీరో అయ్యారు. RRR, దేవర చిత్రాలతో ఆయన రేంజ్ మారిపోయింది. ఇటీవల తండేల్తో విజయాన్ని అందుకున్న నాగచైతన్య ఇంకా పాన్ ఇండియా ఇమేజ్ చైతుకి రాలేదు. ఇలాంటి దశలో ఎన్టీఆర్ నాగచైతన్య కాంబినేషన్ లో గుండమ్మ కథ రీమేక్ సాధ్యమవుతుందా? దీన్ని రీమేక్ చేయగలిగే దర్శకులు ఉన్నారా అనేది ప్రశ్న.